వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నానండి. సో కోవిడ్ కేసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. దయచేసి పిల్లల్ని మాత్రం తీసుకొని బయటకు వెళ్ళొద్దండి, అవసరం అయితే తప్పితే. సో ఈ రోజు నేను ఒక మంచి స్వీట్ డిష్తో మీ ముందుకు వచ్చానండి. ఆ స్వీట్ డిష్ ఏంటంటే మైసూర్ పాక్ అండి. నాకు చాలా ఇష్టము, మా తమ్ముడికి కూడా చాలా ఇష్టము. సో యాక్చువల్లీ ఈ స్వీట్ డిష్ ఈరోజు చేయడానికి ఒక కారణం ఉందండి. మా తమ్ముడు యాక్చువల్లీ తను అమెరికాలో ఉంటాడు, మా తమ్ముడు అమెరికాలో ఉంటాడండి, మేరీల్యాండ్లో. సో తను నిన్న నైట్ ఫోన్ చేసి, అక్క నాకు మైసూర్ పాక్ తినాలని ఉంది, ఎలా చేసుకోవాలో చెప్పవా అన్నాడు. అవునరా, ఆ రెసిపీ అనేది నేను ఫ్యూచర్లో ఎప్పుడో అప్పుడు చేస్తాలే, అప్పుడు చేసినప్పుడు చూద్దులే అన్నాను. అదేంటి అంతేలే, నువ్వు ఇప్పటి వరకు నాకు ఇష్టమైన రెసిపీ నువ్వు చేయలేదు నాతో గొడవ పెట్టుకున్నాడు. సరేలేరా, అయితే రేపు మార్నింగ్ ఆ రెసిపీ చేస్తాను, షేర్ చేస్తాను నేను చెప్పాను. సో ఈ రెసిపీ అనేది మా తమ్ముడి కోసం నేను ఈరోజు చేస్తున్నానండి. సో ఈ రెసిపీ చూసి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా కూడా చేసేయచ్చు. సో మనకి స్వీట్ షాప్లో వచ్చినంత మైసూర్ పాక్ రాకపోయినా ఏదో కొద్ది గొప్ప అయితే నాకు వచ్చండి. ఆ విధంగానే నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మన మైసూర్ పాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి శనగపిండి అండి. శనగపిండి 1 కప్పు, 2 కప్పులు చక్కెర, 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె. ముందుగా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మనం వేడి చేసుకొని ఏదైతే కప్పులో మనకు శనగపిండి ఉందో దాంట్లో వేసుకొని ఇలా కలుపుకొని మనం జల్లెడ పట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చేసినట్లుగా ఇలా జల్లెడ పట్టుకుంటే మనకు మెత్తగా మంచిగా వస్తుందండి శనగపిండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో మనం 1 కప్పు నూనె, 1 కప్పు నెయ్యి, ఇది మనం స్టవ్ మీద పెట్టుకొని ఇది బాగా వేడి చేసుకోవాలండి. ఇంకొక ప్యాన్ తీసుకోవాలి, అది నాన్ స్టిక్ అయితే మీకు చాలా బాగా వస్తుందండి, అందుకే నేను నాన్ స్టిక్ తీసుకున్నాను. దీంట్లో మనకి కప్పుల చక్కెర వేసుకొని దానికి మనం సరిపడా వాటర్ అండి, అంటే జస్ట్ మనం వాటర్ పోస్తే అది చక్కెర అనేది మునగాలి. ఇప్పుడు చూసారు కదండి, జస్ట్ మునిగింది అంతే. సో ఇప్పుడు ఇది మనం బాగా కలిపెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలిపెట్టుకొని మనకి తీగ పాకం రావాలండి, అంటే మనకి తీగ పాకమే రావాలి. మళ్ళీ ముదురుగా అయినా తీగ పాకం రాకపోయినా కూడా మనకి మైసూర్ పాక్ అనేది మనకి స్వీట్ షాప్లో లాగా రాదు. సో అది మాత్రం తప్పనిసరిగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఏదైతే మనకి శనగపిండి ఉందో అది ఈ విధంగా వేసుకొని ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక పక్కన స్టవ్లో మనం పెట్టుకొని ఉన్నాం కదండి నూనె ఇంకా నెయ్యి కలిపినది, అది బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క గెంటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సో మనదంతా ఈ మైసూర్ పాక్లో టెక్నిక్ వచ్చేసరికి మనం కలుపుకునేదే అండి, ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు మనం గెరిటితోటి ఆ నూనె, కాగిన నూనె వేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా వస్తూ ఉండాలి. ఈ విధంగా వస్తే మనకి ఆ మైసూర్ పాక్లో పొరలుగా వస్తుంది కదండి, ఆ విధంగా మనకి టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా పోసుకుంటూ మనం ఉండే నెయ్యి, నూనె కలిపిన మిశ్రమం మొత్తం దీంట్లో వేసేసుకొని బాగా చిక్కబడేదాకా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుతూ ఉంటే మనకి బాగా కలిపిన తర్వాత నూనె అనేది బయటకు వదులుతుందండి. అప్పుడు మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఏదైనా బేకింగ్ ట్రే అంటే పొడవుగా ఉండే ట్రేలో కానీ మనం వేసుకున్నామంటే మన మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుందండి. కాస్త ఇది చూసుకుంటూ మనం వేసుకోవాలి. కొద్దిగా మళ్ళీ ఎక్కువ ఆరిందంటే మనకి కట్ చేసుకోవడానికి రాదండి. చూసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది అనగా మనం దాన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే బేకింగ్ ట్రేలో కింద బటర్ పేపర్ వేసుకొని నేను దీన్ని వేసుకున్నాను. మీరు కావాలంటే ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. సో నేనైతే దీంట్లో పోసేసుకొని కట్ చేశానండి, ఒకసారి చూడండి. సో ఈ విధంగా నేను కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇది డీమోల్డ్ చేద్దాము, ఎలా వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. కొంచెం అయితే భయం వస్తుందండి, కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు రాదు నాకు. సో దేవుడా ఈరోజు బాగా వచ్చేది. సో ఇది బాగా వచ్చేటట్టు మీరు కూడా అనుకోండి.
పడవే. ఇది ఎంతనూ పడట్లేదు. ఉండండి, నేను కత్తితో ఒకసారి సైడ్స్ అంటాను. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదండి. కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఏదైనా చేసుకున్న నోట్లోకే కదండి వెళ్ళేది, అప్పుడు బాగానే ఉంటుంది. ఇలా వీడియో చేసినప్పుడే మా తమ్ముడు అయితే ఈ జ్యూస్ ఎక్కిరిస్తూ ఉంటాడండి నన్ను. నీకు అంతేలే ఎప్పుడు కూడా అని. ఒక 2 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. వెల్కమ్ బ్యాక్. కష్టపడి, చాలా కష్టపడి తీశాను. యాక్చువల్లీ నాకు అవసరం అండి, ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇలాగ బేకింగ్ ట్రే ఉంది కదా, బాగా షాప్లో వాళ్ళగా పొడుగ్గా చేద్దాము అన్నట్టు నేను అనుకున్నాను. కానీ మా అమ్మ చెప్పినట్టు నేను వినుంటే బాగుండేది. మేము ఎప్పుడు ఏం చేస్తామంటే ప్లేట్లో పోసేసి కట్ చేసుకుంటామండి ముక్కలుగా. అది మామూలుగా చేసే పద్ధతి అందరూ. మేము ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదండి, అలాంటి ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది. సో ఈ విధంగా వచ్చింది. సో ఇది నేను కట్ చేస్తాను ఇప్పుడు. ఆల్రెడీ పెట్టాను. మనకు కానీ ప్లేట్లో పోసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. రెసిపీ అయితే ఇదే, అలా అనుకోకండి చూడ్డానికి ఏందబ్బా ఇలా ఉంది అని. చూసారు కదా, ఇలాగ మనకు వచ్చి మధ్యలో మనకి స్వీట్ షాప్స్లో కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. కార్తిక్ నీకోసమే ఇది. అబ్బా, సేమ్ స్వీట్ షాపే, కాకపోతే షేప్ లేదు అంతే, స్వీట్ షాప్ లాగా అసలు అలాగే ఉంది. చాలా ఈజీగా చెప్పాను, ఈజీగా చేయొచ్చు. ట్రై చెయ్యి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా సరికొత్త వీడియోలు, ఇలాంటి ఎన్నో వీడియోలు, బ్యూటీ ప్రోడక్ట్స్ లేకపోతే అన్బాక్సింగ్ ఏదో ఒకటి అయితే నేను చేస్తూనే ఉంటానండి. సో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నేను మీకు కనిపిస్తాను. సో అందరికీ బాయ్, టేక్ కేర్.